తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు సంబంధించి దళితుల స్థితిగతులను వారి పరిస్థితులను పరిశీలించడానికై న్యూఢిల్లీ నుండి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ మెంబర్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారితోనూ అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ గారితోనూ తదితర సోషల్ వెల్ఫేర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్తోనూ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా అట్రాసిటీస్ కేసెస్ మీద రివ్యూ చేయడం జరిగింది. నాకు సబ్మిట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 33 కేసులు పెండింగ్ ఉన్నట్లుగా 31/7/14 జూలై నెలలో వివిధ డివిజన్స్లో నిజామాబాద్ డివిజన్లో 11, ఆర్మూర్ డివిజన్లో 9, బోధన్ డివిజన్లో 6, కామారెడ్డి డివిజన్లో 7, మొత్తము 33 అట్రాసిటీ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్లుగా తెలుసుకోవడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్లో కూడా ప్రధానమైనటువంటి ఇష్యూస్, ఉదాహరణకు కేసు నంబర్ 49/2013 కేసుకు సంబంధించి మరి వెంటనే దాని రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే కేసు నంబర్ క్రైమ్ నెంబర్ 262/2013 సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే 136/2013కి సంబంధించినటువంటి కేసు యొక్క రిపోర్ట్స్ కూడా ఇమీడియట్గా సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే కేసు నెంబర్ 495/2013కి సంబంధించినటువంటి కేసు, ఇలా ఉన్నటువంటి కేసెస్లో ఇంపార్టెంట్ అయినటువంటి కేసెస్, ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి కేసెస్ యొక్క రిపోర్ట్స్ను ఇమీడియట్గా కమిషన్కు సబ్మిట్ చేయడం జరిగింది. జూలై నెలకు సంబంధించినటువంటివే కాకుండా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఏదైతే మరి క్రైమ్స్ ఉన్నాయో వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, దళితులకు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి విషయాల మీద కూడా ఒక రిపోర్ట్ అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మాకు సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం.